హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. మధ్యాహ్నపు ఎండ పొలాల మీద నిప్పులు చెరుగుతుంది. గాలి కూడా వేడిగా వీస్తూ ఆకులు అలమటించేలా చేస్తుంది. కానీ ఆ ఎండ వేడి కంటే ఆ పొలాల గట్ల మీద నిలబడిన ఇద్దరి గుండెల్లోని ఆవేదన సెగలు కక్కుతుంది. పారు పారు వచ్చే నువ్వు, ఇవన్నీ వదిలేసి వచ్చేయి. నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. భయపడొద్దు పారు, నీవున్నాను కదా. అవతల కంచె పక్కన నిలబడి సూరి ప్రాధేయపడుతున్నాడు. అతని గొంతులో వణుకు, కళ్ళల్లో ఆశ, మాటల్లో తడబాటు సుష్టంగా తెలుస్తున్నాయి. 2 సంవత్సరాలు, అవును, సరిగ్గా 2 సంవత్సరాలుగా వారిద్దరి మధ్య నడుస్తున్న మౌన ప్రేమ ప్రయాణమది. ఇంతకాలం కేవలం చూపులతోనే మాట్లాడుకున్నారు. పక్కపక్కనే ఉన్న తోటల్లో పనిచేసుకుంటూ ఎవరు చూడని సమయంలో దొంగ చూపులు చూసుకోవటం, ఆ చూపులు కలిసినప్పుడు పెదవుల అంచున ఒక సన్నని నవ్వు మొలకెత్తడం, ఇది వారి ప్రేమ ప్రపంచం. అలాంటిది 2 ఏళ్లుగా ఒక్క మాట కూడా మాట్లాడని సూరి ఈరోజు ఉన్నట్టు ఉండి ఆ కరివేపాకు చెట్టు నీడలో 2 పొలాలను వేరు చేసి ముళ్ళ కంచె దగ్గర నిలబడి అలా అడుగుతూ ఉంటే పార్వతి గుండె ఆగిపోయినంత పనైంది. పార్వతి చేతిలో కలుపు తీసి కొడవలి అలాగే ఉండిపోయింది. ఆమె చేతులు వణుకుతున్నాయి. పొలంలో కలుపు తీస్తున్నానని చెప్పి వచ్చిన ఆమె ఇప్పుడు ఆ రాతి స్తంభాన్ని కానుకొని నిస్సహాయంగా నిలబడింది. ఆమె నోటి నుంచి మాట రావటం లేదు. కాని కళ్ళ నుంచి మాత్రం కన్నీరు ధారాపాతంగా కారుతుంది. ఆ కన్నీటి చుక్కలు ఆమె చెంపల మీదుగా జారి ఎండిన నల్లరేగడి మట్టితో కలుస్తున్నాయి. వారిద్దరి మధ్య ఇప్పుడు కేవలం ఆ ముళ్ళ కంచె మాత్రమే అడ్డంకి కాదు. తరాల పగ, తండ్రి అనే భయం, సమాజం అనే సంకెళ్ళు, ఇవన్నీ ఆ కంచె కంటే బలంగా వారిని వేరు చేస్తున్నాయి. సూరి మాటలు ఆమె చెవులు పడుతున్నాయి. కానీ ఆ మెదడు మొద్దుబారిపోయింది. నీవున్నాను అని అతనింత ధైర్యంగా చెబుతున్నాం. పార్వతికి మాత్రం తన కళ్ళ ముందు తన తండ్రి బలరాముడి రూపం కరాల నృత్యం చేస్తున్నట్లు అనిపిస్తుంది. పార్వతికి ఇల్లు వదిలి కట్టుబట్టలతో సూరితో పారిపోయేంత ధైర్యం ఎక్కడిది? అసలు ఆ ఆలోచనే ఆమె వెన్నులో చలి పుట్టిస్తుంది. తన తండ్రి బలరాముడు సామాన్యుడు కాదు. ఒకవేళ తన కూతురు ప్రేమలో పడిందని పారిపోవడానికి ప్రయత్నిస్తుందని తెలిస్తే అతను ఏం చేస్తాడో ఊహించుకోవటానికి భయంగా ఉంది. బహుశా ఆమె తినే అన్నంలో విషం కలిపి చంపేయగలడు. లేదా ఆవేశం కట్టలు తెంచుకుంటే చేతికి దొరికిన మచ్చు కత్తితో ఆమె గొంతు కోయటానికైనా వెనకాడ్డు. బలరాముడి బంధాలు, బాధలు, ప్రేమ, ఆప్యాయత అనే పదాలకు అర్థమే తెలియదు. అతని ప్రపంచం మొత్తం అతని చుట్టూనే తిరుగుతుంది. తానొకటి, తన సీసా ఒకటి, తన సుఖం ఒకటి. ఇది తప్ప అతనికి మరో ప్రపంచం లేదు. భార్య అంటే ఒక బానిస, కూతురంటే ఒక పనిమనిషి. ఇంతకు మించి అతనికి వారిపై ఎలాంటి ప్రేమ లేదు. ఊర్లో అందరితోనూ గొడవలే, పక్కింటి వారితో, బంధువులతో, ఆఖరికి సొంత అన్నదమ్ములతో కూడా అతనికి పడదు. అతను నోరు ఇప్పితే చాలు మురుగు కాలువ తెచ్చినట్లే. బూతులు, శాపనార్థాలు, అహంకారం, ఇవే అతని ఆస్తులు. వయసు పెరిగే కొద్దీ ఒంట్లో బలం తగ్గుతున్నా అతని నోటి దురద మాత్రం తగ్గలేదు. అందుకే ఊర్లో జనం అతన్ని చూస్తేనే ఆమెను దూరం పారిపోతారు. వారి నీడ కూడా మన మీద పడకూడదురా బాబు అని అసహించుకుంటారు. సొంత రక్త సంబంధికులే వాడితో మనకు పొత్తు వద్దు, తగు వద్దు అని తెగేసి చెప్తున్నారు. అలాంటి రాక్షసుడి కూతురు పార్వతి. ఇక సూరి విషయానికి వస్తే అతని కుటుంబానికి బలరాముడికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. కారణాలు పెద్దగా ఉండనక్కర్లేదు. సూరి వాళ్ళ కోడిపుంజు పొరపాటున బలరాముడి పెరట్లోకి వచ్చినా చాలు, అది మహాయుద్ధానికి దారితీస్తుంది. ఏంరా, నా పొలంలోనే మెయ్యాలా మీ కోళ్ళు? నా నేల మీద కాలు పెడితే కాలు నరికేస్తా అని బలరాముడు గంతులేస్తాడు. అలాంటిది ఆ ఇంటి కొడుకుతో తన కూతురు ప్రేమలో పడిందని తెలిస్తే ఊహించడమే కష్టం. అందుకే సూరి ఇన్నాళ్ళు మౌనంగా ఉన్నాడు. కానీ ఈరోజు అతను మౌనం వీడక తప్పలేదు. కారణం లేకపోలేదు. సూరి ఇంట్లో అతనికి పెళ్లి సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. పక్క ఊరు నుంచి ఒక సంబంధం వచ్చింది. అమ్మాయి బాగుందని, కట్నం బాగా ఇస్తారని సూరి తండ్రి మురిసిపోతున్నాడు.
వచ్చే నెలలోనే పెళ్లి ఖాయం చేసేలా ఉన్నారు. సూరికి కూడా పెళ్లి చేసుకోవాలని ఉంది. కానీ అది పార్వతితో మాత్రమే. వేరే అమ్మాయి మెల్లో తాళి కట్టడం అతనికి ఊహించలేని విషయం. కానీ తన తండ్రి దగ్గరకు వెళ్ళి నేను ఆ పక్కింటి బలరాముడి కూతుర్ని ప్రేమిస్తున్నాను, ఆమెను చేసుకుంటాను అని చెప్పే ధైర్యం అతనికి లేదు. చెబితే ఇంట్లో ప్రళయం వస్తుంది. అటు బలరాముడికి ఇటు తన తండ్రికి మధ్య ఉన్న పగ అగ్నికి ఆజ్యం పోసినట్లు అవుతుంది. అందుకే సూరి ఒక తెగింపుకి వచ్చాడు. ఎలాగో పెద్దలు ఒప్పుకోరు, కనీసం దూరంగా వెళ్ళిపోయి కూలీ నాలి చేసుకుని అయినా బతుకుదాం, కానీ పార్వతిని మాత్రం వదులుకోకూడదు అని నిర్ణయించుకున్నాడు. పారు, ఎందుకు మాట్లాడవు? సూరి గొంతులో ఆవేదన పెరిగింది. నాకు తెలుసు నీకు భయమని. మీ నాన్న అంటే నాకు భయమే. కానీ మన ప్రేమ కోసం ఆ భయాన్ని ఒక్కసారి జయించాలి పారు. లేకపోతే నాతో ఇంకో అమ్మాయి తాళి కట్టించుకుంటుంది. నువ్వు ఆ ఇంట్లో నరకం అనుభవిస్తూనే ఉంటావు. ఇదే మనకు చివరి అవకాశం. పార్వతి కళ్ళు ఎత్తి అతన్ని చూసింది. ఆ కళ్ళల్లో ఎన్నో ప్రశ్నలు. నా పిచ్చి తల్లిని వదిలేసి ఎలా రాను సూరీం? మా నాన్న మనల్ని బతకనిస్తాడా? ఊరు ఏమంటుంది? పార్వతి తల్లి పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కపోతుంది. ఒకప్పుడు ఆ ఇల్లు కలకల్లాడుతూ ఉండేదేమో, కానీ ఇప్పుడు అది ఒక శ్మశానంలా ఉంటుంది. బలరాముడి హింస భరించలేక ఆమె మతిస్థిమితం కోల్పోయి చాలా కాలమైంది. భర్తను చూస్తేనే వణికిపోతుంది. ఒంటరిగా కూర్చొని గోడలతో మాట్లాడుతుంది. పిచ్చిగా నవ్వుతుంది. ఒక్కసారిగా ఏడుస్తుంది. ఆ తల్లికి ఉన్న ఏకైక ఆధారం పార్వతి. పార్వతి కూడా వెళ్ళిపోతే ఆ పిచ్చి తల్లికి అన్నం పెట్టే దిక్కు కూడా ఉండదు. ఆమె పుట్టింటి వాళ్ళు ఎప్పుడూ వదిలేశారు. అప్పుడప్పుడు వచ్చిన బలరాముడు బూతులు భరించలేక మా కర్మ అనుకుంటూ వెళ్ళిపోతారు. పార్వతికి ఇవేవి తెలియనివి కావు. కానీ ఆమెకు కూడా ఒక జీవితం కావాలి కదా. వయసు 22 దాటుతుంది. తనతో పాటు చదువుకున్న స్నేహితురాళ్ళందరికీ పెళ్ళిళ్ళయ్యి 2 పిల్లలున్నారు. వాళ్ళు సాయంత్రం అయితే ముచ్చట్లు చెప్పుకుంటూ పిల్లలను ఆడిస్తూ ఆనందంగా గడుపుతున్నారు. తను మాత్రం పొద్దున్న లేస్తే ఎద్దుల చాకిరి, మగపిల్లాళ్ళ గుణపం పట్టి నీళ్లు తవ్వాలి, పార పట్టి నీళ్లు కట్టాలి, మందు కొట్టాలి. మొదట్లో కష్టంగా అనిపించేది. చేతులు బొబ్బలెక్కేవి. కానీ తండ్రి దెబ్బల కంటే ఈ కష్టమే నయమనిపించి అలవాటు చేసుకుంది. ఇప్పుడు ఆ పని ఆమెకు ప్రపంచం. పారు ఆలోచించడానికి సమయం లేదు. సూరి మాటలు ఆమె ఆలోచనలను భగ్నం చేశాయి. అతను చుట్టూ చూశాడు. ఎవరు లేరని నిర్ధారించుకొని గొంతు తగ్గించి చెప్పాడు. ఈ రాత్రి సరిగ్గా 2 గంటలకు అందరూ గాఢ నిద్రలో ఉంటారు. ఆ సమయంలో ఎవ్వరు మనల్ని చూడరు. నువ్వు వెనుక దారిలోంచి వచ్చేయి. నేను ఆ మర్రి చెట్టు దగ్గర ఆ బండితో రెడీగా ఉంటాను. అక్కడి నుంచి మనం బస్టాండ్కి వెళ్ళి పట్నం బస్ ఎక్కేద్దాం. అక్కడి నుంచి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఒక్కసారి ఆ బస్సు ఎక్కితే చాలు, ఇంకెవరు మనల్ని ఆపలేరు. అతని ప్లాన్ వింటుంటే పార్వతికి చెమటలు పట్టాయి. రాత్రి 2 గంటలకు ఇల్లు దాటి రావటం చీకటి. అప్పుడు కుక్కలరిస్తే, నాన్న మెలకు వస్తే, ఏం తీసుకురావద్దు, బట్టలు డబ్బులు ఏం వద్దు, నువ్వు వస్తే చాలు, నేను అన్నీ చూసుకుంటాను, ప్లీజ్ పారు రావా. సూరి గొంతులోని ఆర్తి ఆమె గుండెను తాకింది. అవును, ఇదొక్కటే మార్గం. లేకపోతే తన బతుకు ఈ ముళ్ళ కంచె పక్కనే వాడిపోతుంది. ఆ రాక్షసుడి చేతిలో చస్తు బతకాలి. లేదా ఏదొక రోజు అతను తెచ్చే తాగుబోతుకిచ్చి పెళ్లి చేస్తే మరో నరకంలోకి అడుగుపెట్టాలి. సూర్య అయితే తను ప్రేమిస్తున్నాడు, పూల్లో పెట్టి చూసుకుంటానని మాట ఇస్తున్నాడు. ఆ మెల్లగా తల ఊపింది. అది అవును అన్నా కాదు అన్నా అర్థం కాని ఒక అస్పష్టమైన సంజ్ఞ. కానీ సూరి దాన్ని అంగీకారంగానే భావించాడు. సరే, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు రాకపోతే నా శవమే కనిపిస్తుంది అని ఒక మాట విసిరి ఎవరైనా వస్తున్నారేమో అని భయంతో గబగబా పొదల్లోకి దూరి తన పొలం వైపు వెళ్ళిపోయాడు. పార్వతి అక్కడే రాయిలా నిలబడిపోయింది. గాలిలో ఆకులు కదులుతున్న శబ్దం తప్ప అంత నిశ్శబ్దం. కానీ ఆ మనసులో మాత్రం తుఫాన్ రేగుతుంది. సాయంత్రం చీకటి పడుతూ ఉండగా ఇంటికి చేరింది పార్వతి.
ఇంటి ముందు అరుగు మీద తండ్రి కూర్చుని ఉన్నాడు. చేతిలో మందు గ్లాసు, కళ్ళు ఎర్రగా నిప్పు కణాల్లా ఉన్నాయి. ఆమెను చూడగానే, ఏమే ఇంతసేప పొలంలో? ఏమేడుస్తున్నావక్కడ? ఎవడైనా తగిలాడా? అని అసభ్యంగా అరిచాడు. పార్వతి ఏం మాట్లాడకుండా తల వంచుకొని లోపలికి వెళ్ళిపోయింది. వంటింట్లో తల్లి ఒక మూల కూర్చుని తన చీర కొంగును తానే చించుకుంటూ ఏదో గొనుక్కుంటుంది. అమ్మ అని పిలిచింది పార్వతి. తల్లి తల ఎత్తి చూసింది. ఆ చూపులో శూన్యం. ఎవరు నువ్వు? అన్నం పెట్టవా? ఆయన కొడతాడు, వద్దు వద్దంటూ భయంతో ముడుచుకుపోయింది. పార్వతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈ అమాయకురాల్ని వదిలేసి ఎలా వెళ్ళాలి? కాంతను ఇక్కడ ఉంటే మాత్రం ఏం చేయగలదు? తను కూడా అమ్మలాగే పిచ్చిది అవ్వాల్సిందేనా? సూరి చెప్పినట్లు వెళ్ళిపోతే భవిష్యత్తులో ఎప్పుడైనా అమ్మను కూడా తీసుకెళ్ళిపోవచ్చు. లేదా డబ్బులు సంపాదించి అమ్మకు వైద్యం చేయించొచ్చేమో. ఆశలు భయాలు దోబూచులాడుతున్నాయి. రాత్రి గడుస్తుంది. బలరాముడు తాగిన మైకంలో అరుస్తూ తిడుతూ ఎప్పుడూ నిద్రపోయాడు. అతని గురక శబ్దం ఇల్లంతా వినిపిస్తుంది. ఆ శబ్దం వింటేనే పార్వతికి కంపరం. గడియారం ముళ్ళు తిరుగుతుంది. 12, 1 గంట. పార్వతికి కంటి మీద కునుకులేదు. పక్కనే అమ్మ పడుకుంది. అమాయకంగా చిన్నపిల్లల నిద్రపోతుంది. పార్వతి లేచి కూర్చుంది. కిటికీలోంచి బయటకు చూసింది. ఆకాశంలో చంద్రుడు మబ్బుల చాటున దాక్కున్నాడు. అంతా గాండాంధకారం. రాత్రి నిశ్శబ్దంగా ఉంది. కానీ ఆ నిశ్శబ్దం భయంకరంగా ఉంది. బయట ఎక్కడో ఒక కుక్క మొరుగుతుంది. అది మామూలుగా మొరుగుతుందా, లేక యమధర్మరాజు వాహనంలా హెచ్చరిస్తుందా? 1:30. సూర్య అక్కడ కాచుకొని ఉంటాడు. పాపం ఎంత ఆశతో ఉంటాడు. తను వెళ్ళకపోతే అతను ఏమైపోతాడు? నా శవమే కనిపిస్తుంది అన్న మాట ఆమె చెవుల్లో మళ్ళీ మళ్ళీ ప్రధ్వనించింది. లేదు, సూరికి అన్యాయం చేయకూడదు. తను వెళ్ళాలి. మెల్లిగా లేచింది. పాదచీర ఒకటి సవరించుకుంది. చెప్పులు వేసుకుంటే శబ్దం వస్తుందని చేతిలో పెట్టుకుంది. వంటింటి తలుపు గడియ తీయటానికి చేయి చాచింది. ఇనుప గడియ చల్లగా తగిలింది. అంతలోనే హాల్లోంచి ఒక శబ్దం. బలరాముడు నిద్రలో ఏమో నీ అమ్మ అని గట్టిగా అరిచి పక్కకు ఒరిగాడు. ఆ అరుపుకి పార్వతి రక్తం గడ్డకట్టుకపోయింది. ఆమె చేతులు వణికాయి. గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఒకవేళ తలుపు తీసే చప్పుడు నానలేస్తే, తను పారిపోతూ ఉండగా చూస్తే, ఆ మచ్చు కత్తి ఎక్కడో అక్కడే ఉంటుంది. ఒక్క వేటు అంతే. తన ప్రాణం పోవటం ఖాయం. కానీ తన తర్వాత అమ్మ పరిస్థితి? ఆయనే కోపంలో అమ్మని చంపేస్తే? భయం, అంతులేని భయం ఆమె కాళ్ళను కట్టేసింది. ఆ అడుగు ముందుకు పడలేదు. గడియ తీయటానికి వెళ్ళిన చెయ్యి వెనక్కి లాక్కుంది. గడియారం టిక్ టిక్ అంటూ శబ్దం చేస్తుంది. సమయం 2 దాటుతుంది. అక్కడ మర్రి చెట్టు కింద సూరి ప్రతి నిమిషం ఒక యుగంలో ఎదురు చూస్తూ ఉంటాడు. ప్రతి చిన్న శబ్దానికి పారు వచ్చిందేమో అని ఉలిక్కి పడుతున్నాడు. కానీ ఇక్కడ పార్వతి గడప దాటలేని పిరికితనంతో తండ్రి అని రాక్షసుని నీడలో తల్లి మీద ఉన్న మమకారంతో కుమిలిపోతుంది. వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్నా వెళ్తే జరిగే పరిణామాల తాలూకు భయం ఆమెను కదలనివ్వటం లేదు. 3 గంటలు, 4 గంటలు కోడి కూసింది. తూర్పున తెల్లవారుతుంది. పార్వతి ఆ రాత్రంతా మోకాళ్లలో తలదాచుకుని ఏడుస్తూనే ఉంది. ఆమె బయటకు రాలేకపోయింది. తెల్లవారుజామున 4 గంటల సమయం. మంచు కురుస్తున్న వేళ. కాని సూర్యగుండెల్లో మాత్రం అగ్నిపర్వతం బద్దలవుతుంది. చేతికి కట్టుకున్న గడియారం వంక 100సారి చూస్తున్నాడు. సమయం మించిపోయింది. ఇక ఆమె రాలేదు. అప్పటి వరకు ఆశగా ఎదురు చూసిన కళ్ళు ఇప్పుడు ఎర్రగా మారాయి. అది నిద్రలేక వచ్చిన ఎరుపు కాదు, నమ్మక ద్రోహం వల్ల కలిగిన ఆవేశం. వస్తానని మాట ఇచ్చింది కదా, నన్ను నమ్మించి ఎందుకు మోసం చేసింది? అంటే నా ప్రేమ కంటే ఆ రాక్షసుడైన తండ్రి భయమే ఆమెకు ఎక్కువైందా? లేక ఆస్తులు అంతస్తులు చూసుకొని నాలాంటి పేదవాడితో రావటం ఇష్టం లేక ఆగిపోయిందా? సూర్య మెదల్లో 1000 ప్రశ్నలు సుడిగుండాలా తిరుగుతున్నాయి. అతను కోపంతో పక్కనే ఉన్న ఒక రాయిని బలంగా విసిరాడు.
చెట్టు మీద నిద్రపోతున్న పక్షులు భయంతో రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరిపోయాయి. ఆ శబ్దం నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలో ప్రధ్వనించింది. చీ, ఆడదాని మాట నమ్మి ఇంత దూరం వచ్చాను చూడు, నన్ను చెప్పుతో కొట్టుకోవాలి. ప్రేమ దోమాని వెంటపడ్డం నాదే తప్పు. ఇక చాలు, ఈ క్షణం నుండి పార్వతనే మనిషి నా జీవితంలో లేదు, ఆమె చచ్చిపోయింది అని గట్టిగా అనుకున్నాడు. కళ్ళల్లో తిరుగుతున్న కన్నీటిని ఆవేశంతో తుడుచుకుని తన సైకిల్ తీసుకుని వెనక్కి చూడకుండా ఇంటి దారి పట్టాడు. ఆ వెనక్కి చూడని ప్రయాణమే వారిద్దరి మధ్య ఎప్పటికీ చెరిగిపోని దూరాన్ని సృష్టించింది. మరుసటి రోజు ఉదయం సూర్యుడు నిత్యంలాగే ఉదయించాడు. కాని పార్వతికి మాత్రం అది మరో చీకటి రోజు. రాత్రంతా ఏడ్చి ఏడ్చి ఆమె కళ్ళు వాచిపోయాయి. అద్దంలో ముఖం చూసుకుంటే తనకి అసహ్యం వేసింది. ఎంత పని చేశాను, సూర్యు ఎంతసేపు ఎదురు చూశాడు, నన్ను ఎంత తిట్టుకున్నాడు. ఒక్కసారి వెళ్ళి కలవాలి, జరిగిన పరిస్థితి వివరించాలి. అమ్మ వల్ల రాలేకపోయానని కాళ్ళవేళ పడి చెప్పాలనుకుంది. గబగబా తయారై ఎప్పట్లాగే పొలం పనులకు బయలుదేరింది. మనసులో ఒకటే ఆరాటం, సూర్య కనిపిస్తాడా? ఖచ్చితంగా కనిపిస్తాడు. అతని కోపం తగ్గించి మళ్ళీ ఒప్పించాలి. ఈసారి ఎలాగైనా ధైర్యం చేయాలి. పొలం చేరేసరికి అక్కడ సూర్య అప్పటికే పనిలో ఉన్నాడు. పత్తి మొక్కలకు మందు కొడుతున్నాడు. పార్వతి గుండె వేగంగా కొట్టుకుంటుంది. గబగబ నడుచుకుంటూ కంచె దగ్గరికి వెళ్ళింది. సూరి సన్నగా పిలిచింది. గొంతు పెగలడం లేదు. సూరి వినిపించుకోలేదు. మందు కొట్టే పంపు చప్పుల్లో వినిపించలేదేమో అనుకుంది. మళ్ళీ కొంచెం గట్టిగా పిలిచింది. సూరి, ఒక్క నిమిషం ఇటు చూడవా? ఈసారి సూరి తల తిప్పాడు. కానీ ఆ చూపులో ఉన్నది ప్రేమ కాదు, జాలి కాదు, కేవలం అసహ్యం, తిరస్కారం. ఒక పరాయి మనిషిని, అది ఒక శత్రువుని చూసినట్టు చూశాడు. ఒక్క క్షణం ఆమె కళ్ళల్లోకి సూటిగా చూసి ఏం మాట్లాడకుండా ముఖం చిట్లించుకొని వెనక్కి తిరిగి తన పనిలో నిమగ్నమైపోయాడు. ఆ ఒక్క చూపు పార్వతి గుండెను ముక్కలు చేసింది. 100 కత్తులతో పొడిచినంత నొప్పి. అతను తిట్టినా బాగుండు, కొట్టినా బాగుండు, కానీ ఆ మౌనం, ఆ నిర్లక్ష్యం ఆమెను చంపేస్తున్నాయి. సూరి, ప్లీజ్ నా మాట విను. అమ్మకి రాత్రి ఫిట్స్ వచ్చాయి, నాన్న మెలకువగా ఉన్నాడు, అందుకే రాలేకపోయాను అని చెప్పాలనుకుంది. కాని మాటలు గొంతులోనే ఆగిపోయాయి. అతను వినే స్థితిలో లేడని అర్థమైంది. రోజులు గడుస్తున్నాయి. పార్వతి ప్రతిరోజు పొలానికి వస్తుంది. సూరి కనిపిస్తాడు. కానీ ఇద్దరి మధ్య అదృశ్యమైన ఓ గోడ కట్టబడింది. సూర్య ఆమె వైపు చూడడం పూర్తిగా మానేశాడు. ఒకవేళ పొరపాటున ఎదురైనా తల తిప్పుకొని వెళ్ళిపోయేవాడు. పార్వతి నరకం అనుభవిస్తుంది. ఇంట్లో తండ్రి పెట్టే హింస ఒక ఎత్తు అయితే, సూర్య చూపించే ఈ మౌనముద్ర మరో ఎత్తు. కనీసం పొలంలోనైనా మనశ్శాంతి దొరుకుతుందనుకుంటే అక్కడ వేదన మిగిలింది. ఇదిలా ఉండగా ఒకరోజు సూర్య వాళ్ళ ఇంట్లో హడావిడి మొదలైంది. పందిరి పాటలు పాడుతూ బంధువులు రావటం మొదలైంది. విషయం తెలిసి పార్వతి కుప్పగూలిపోయింది. సూరికి పెళ్లి నిశ్చయమైంది. అవును, ఆ రాత్రి ఇంటికి వెళ్ళిన వెంటనే సూరి తన తండ్రితో చెప్పేశాడు, నాన్న, మీరు చూసిన సంబంధం నాకిష్టమే, ఎప్పుడు పెళ్లి చేస్తారో మీ ఇష్టమని. కొడుకు నోటి నుండి ఈ మాట రాగానే ఆ తండ్రి ఆనందానికి అవధుల్లేవు. ఎక్కడ కొడుకు ఆ బలరాముడి కూతురి మాయలో పడతాడో అని భయపడిన ఆ తండ్రి ఇప్పుడు హాయిగా ఊపిరి పీల్చుకున్నాడు. వెంటనే పంతులు గారిని పిలిపించి ముహూర్తాలు పెట్టించేశాడు. అది సూరి తీసుకున్న ప్రతీకార నిర్ణయం. పార్వతికి బుద్ధి చెప్పాలని కసి. నువ్వు లేకపోయినా నేను సంతోషంగా ఉండగలను, నా బతుకు నేను బతకగలను అని నిరూపించాలని పంతం. కానీ ఆ పంతం వెనుక ఉన్న బాధ ఎవరికీ తెలియదు. పెళ్లి రోజు రానే వచ్చింది. ఊరంతా పండగ వాతావరణం. డప్పు శబ్దాలు, సన్నాయి మేళాలు హోరెత్తున్నాయి. సూరి పెళ్లి కొడుగ్గా ముస్తాబయ్యాడు. పార్వతి ఆ రోజు పొలానికి వెళ్ళలేదు. ఇంటి వెనక పెరట్లో ఉన్న బావిగట్టు మీద కూర్చుని దూరం నుండి వినిపిస్తున్న మంగళ వాయిద్యాల శబ్దాలను వింటుంది. ప్రతి డప్పు దెబ్బ ఆమె గుండె మీద పడుతున్నట్లుంది. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఏడటానికి కూడా శక్తి లేదు. తను కన్న కలలు, పెంచుకున్న ఆశలు అన్నీ ఆ బావిలో రాళ్లు వేసినట్లు మునిగిపోతున్నాయి. ఇంకేం మిగిలింది? అంతా అయిపోయింది.
నా సూరి వేరొకరి సొంతమవుతున్నాడు. ఆ పక్కన కూర్చోవలసిన దాన్ని నేను. ఆ తలంబ్రాలు నా తల మీద పడవలసినవి అని మనసులోనే రోధించింది. ఆమె తల్లి పిచ్చి చూపులతో వచ్చి, ఏమి అక్కడ డప్పులు కొడుతున్నారు, మనం కూడా వెళ్దామా, పెళ్లి భోజనం పెడతారా అని అడిగింది. ఆ మాటలకు పార్వతికి దుఃఖం తన్నుకొచ్చింది. తల్లిని గట్టిగా హత్తుకుని బోరున విలిపించింది. సూరి పెళ్లి వైభవంగా జరిగింది. అమ్మాయి పేరు వాణి. పక్క ఊరి అమ్మాయి, చూడ ముచ్చటైన జంట అని అందరూ మెచ్చుకున్నారు. వాణి అమాయకురాలు, మంచి గుణవంతురాలు. అత్తమామలను సొంత తల్లిదండ్రులా చూసుకునే తత్వం ఆమెది. పెళ్ళైన కొత్తలో సూరి మనసులో ఇంకా పార్వతి జ్ఞాపకాలు ముళ్ళులా గుచ్చుకుంటూనే ఉండేవి. కాని వాణి ప్రేమ, ఆమె చూపించే ఆప్యాయత మెల్లగా ఆ గాయాలను మానపటం మొదలుపెట్టాయి. భార్యగా వాణి తన బాధ్యతలను ఎంత చక్కగా నిర్వర్తిస్తుందంటే, సూర్య ఆమెలో తన కొత్త ప్రపంచాన్ని చూసుకోవటం మొదలుపెట్టాడు. పార్వతిని మర్చిపోవటానికి, ఆమెకు దూరంగా ఉండడానికి సూర్య తన్ను తాను పూర్తిగా మార్చుకున్నాడు. ఒకప్పుడు పొలంలో పాటలు పాడుతూ సరదాగా ఉండే సూరి ఇప్పుడు గంభీరంగా తయారయ్యాడు. పని, ఇల్లు ఇది అతని లోకం. కొన్నాళ్లకు వాణి గర్భవతయింది. ఆ ఇంట్లో సంతోషం రెట్టింపైంది. 9 నెలలు నిండాయి. పండంటి మగబిడ్డ పుట్టాడు. సూరి తండ్రయ్యాడు. ఆ వార్త ఊరంతా పాకింది. స్వీట్లు పంచారు. అందరూ సూరి అదృష్టవంతులని కొనియాడారు. కాని పార్వతి, ఆమె బతుకు మరింత భారంగా మారింది. సూరి తన బిడ్డను ఎత్తుకుని పొలానికి వచ్చేవాడు. ఆ చిన్న పసికందును చేతుల్లోకి తీసుకొని గాల్లో ఎగరేస్తూ ముద్దులు పెట్టుకుంటూ ఉంటే అతని ముఖంలో ఆనందం వెల్లివిరిసేది. అప్పటిదాకా ఉన్న గంభీరత పోయి మళ్ళీ పాత సూరిలా నవ్వులు చిందించేవాడు. ఆ దృశ్యాన్ని ముళ్ళకంచె అవతల నుండి దొంగ చూపులతో చూసేది పార్వతి. ఆమె గుండె బరువెక్కిపోయేది. ఆ బిడ్డకు తల్లిని నేను కావాల్సింది. ఆ ఆనందం నాది కావాల్సింది. ఆ స్థానంలో వాణి ఉంది. నీ మాత్రం ఇక్కడ ఒంటరిగా అనాథల మిగిలిపోయాను అని కుమిలిపోయేది. ఆమె చూస్తున్నాడని తెలిసి సూర్య ఆమె వైపు చూసేవాడు కాదు. తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుగా, ఒక పీడకలగా పార్వతిని మర్చిపోవడానికి ప్రయత్నించేవాడు. అతని భార్య, బిడ్డ, అతని కుటుంబం ఇప్పుడు అతనికి ముఖ్యం. పార్వతి అనే అధ్యాయాన్ని చింపారేశాడు. పార్వతి మాత్రం ఆ అధ్యాయంలోనే బందీ అయిపోయింది. ఆమె ఇల్లు నరకానికి ప్రతిరూపం. బలరాముడి ఆగడాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. వయసు మీద పడుతున్న అతనిలోని క్రూరత్వం తగ్గలేదు. తాగడం, ఇంటికి రావటం, పార్వతిని, ఆమె తల్లిని చితకబాదడం ఇది నిత్యకృత్యం. ముండా ఇంకా పెళ్లి చేసుకోకుండా నా ఇంట్లో తిష్టవేశావు. ఎవడొస్తాడే నిన్ను పెళ్లి చేసుకోవడానికి? ఆ సూరిగాడిని చూడు, రాచరికం వెలగబెడుతున్నాడు. నువ్వు మాత్రం నా పీక మీద కూర్చున్నావు అని బలరాముడు నోటికి వచ్చినట్లు వాగేవాడు. ఆ మాటలు ఆమెను కాల్చేసేవి. తండ్రి తిట్ల కంటే సూర్య సంతోషమే ఆమెకు ఎక్కువ బాధను కలిగించేది. తను ప్రేమించినవాడు సంతోషంగా ఉండాలని కోరుకోవటం ప్రేమ లక్షణమంటారు. కానీ ఆ సంతోషం తంది కానప్పుడు, తను లేకుండానే అతను ఆనందంగా ఉన్నప్పుడు కలిగే అసూయ, బాధ వర్ణనాతీతం. అది పార్వతిని లోపల తినేస్తుంది. రోజు పొద్దునే లేవటం, గొడ్డుల చాకిరి చేయటం, రాత్రికి తండ్రి పెట్టే తిట్లు తినడం, మూగగా ఏడవటం, ఇదే ఆమె దినచర్య. ఆమె కళ్ళల్లో కలపోయింది, నవ్వు మాయమైంది. 22 ఏళ్లకే 40 ఏళ్ల మనిషిలా తయారైంది. ఎముకలు తేలి, జుట్టు రేగి, ఒక జీవం లేని బొమ్మలా ఉండేది. అప్పుడప్పుడు పొలంలో పనిచేస్తున్నప్పుడు పక్క పొలంలో సూరి భార్య వాణి బువ్వ తీసుకుని వచ్చేది. భర్తకు ప్రేమగా వడ్డించేది. ఇద్దరు కలిసి ఒకే ఆకులో తినేవారు. వారి నవ్వులు, వారి ముచ్చట్లు గాల్లో తేలివచ్చి పార్వతి చెవుల్లో పడేవి. అప్పుడు ఆమె చెవులోని పార జారిపోయేది. మోకాళ్ల మీద కూలబడి మట్టిని పిసికేది. దేవుడా, నాకెందుకింత పెద్ద శిక్ష వేశావు? ఆ రాత్రి నీవు ఒక్క అడుగు ధైర్యం చేసి బయటకు వచ్చి ఉంటే ఈరోజు ఆ స్థానంలో నేనుండేదాన్ని కదా. నా పిరికితనమే నా పాలిట శాపమైందా అని పశ్చాత్తాపంతో కుమిలిపోయేది. కానీ కాలం వెనక్కి వెళ్ళదు. చేసిన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వదు. కొంతకాలానికి బలరాముడి ఆరోగ్యం దెబ్బతినడం మొదలైంది.
అతిగా తాగటం వల్ల లివర్ పాడైంది. అయినా అతను మానలేదు. పైగా మరింత వికృతంగా తయారయ్యాడు. ఒకరోజు రాత్రి అమావాస్య చీకటి. బలరాముడు తాగడానికి డబ్బులు లేవని ఇంటిని రచ్చరచ్చ చేశాడు. పార్వతి దాచుకున్న కొద్దిపాటి డబ్బును లాక్కున్నాడు. అడ్డొచ్చిన భార్యను కాల్తో తన్నాడు. ఆమె గోడ గుద్దుకొని స్పృహ తప్పడిపోయింది. చావండి, ఇద్దరు చావండి, నేను తాగి వస్తా అని డబ్బులు తీసుకుని బయటికి వెళ్ళాడు బలరాముడు. పార్వతి తల్లిని లేపి ముఖం మీద నీళ్లు చల్లింది. ఆ తల్లి కళ్ళల్లో భయం లేదు, బాధ లేదు, కేవలం ఒక వెర్రి నవ్వు. వెళ్ళాడా, రాక్షసుడు వెళ్ళాడా అని అడుగుతుంది. పార్వతికి ఆ క్షణం అనిపించింది, ఇక చాలు, ఈ బతుకు చాలు, ఆత్మహత్య చేసుకుందాం, ఈ నరకం నుండి విముక్తి పొందామని. బావిలో దూకాలని అనుకుంది. కాని తల్లిని చూస్తే చనిపోవడానికి మనసు రాలేదు. తను పోతే ఈ తల్లిని కుక్కలు పీక్క తింటాయి. ఆ రాత్రి గడిచింది. కాని తెల్లవారేసరికి ఊర్లో ఒక వార్త దావనంలా వ్యాపించింది. బలరాముడు చచ్చిపోయాట. ఊరి చివర కల్వాటి దగ్గర శవమే తేలాడట. ఈ వార్త వినగానే పార్వతికి ఏడుపు రాలేదు. గుండె బరువు దిగిపోయినట్లు అనిపించింది. ఒక వింతైన ఊరట. ఇన్నాళ్ళు తనను తన తల్లిని పంజరంలో బంధించిన రాక్షసుడు ఇక లేడు. పరుగు పరుగున ఊరి చివర వెళ్ళింది. జనం గుమిగుడి ఉన్నారు. రక్తపు మడుగులో బలరాముడు పడి ఉన్నాడు. నోటి నుండి ముక్కు నుండి రక్తం కారి గడ్డ కట్టింది. ఎవరో కొట్టి చంపినట్లు లేదు. కాని తాగి తాగి నరాలు చిట్లి చనిపోయినట్లుంది. లేదా ఎవరైనా విషం పెట్టారా తెలియదు. పోలీసులు వచ్చారు. పంచనామా వేశారు. అతిగా తాగటం వల్లే చనిపోయాడు అని తేల్చారు. ఊర్లో వాళ్ళందరూ అమ్మయ్య, పీడ విరగడైంది, భూదేవికి భారం తగ్గింది అని బహిరంగంగానే అనుకున్నారు. బలరాముడు అన్నదమ్ముళ్ళు ఇన్నాళ్ళు మొహం చాటేసిన వారు ఇప్పుడు ఆస్తి పంపకాలు ఉంటాయేమో అన్న ఆశతోనో లేక లోకరీతి కోసమో వచ్చి అంత్యక్రియలు జరిపించారు. చితికి నిప్పు అంటుకుంది. మంటలు ఎగిసెగిసి పడుతున్నాయి. ఆ మంటల్లో పార్వతి తన తండ్రిని కాదు, తన భయాన్ని, తన బానిసత్వాన్ని దహనం చేసుకున్నట్లు చూసింది. కానీ అసలైన సమస్య ఇక్కడే మొదలైంది. మగదిక్కులేని ఇల్లు, పిచ్చి తల్లి, యవనంలో ఉన్న కూతురు, రాబందుల్లాంటి జనం ఎలా బతకాలి? తండ్రి పోయాడన్న వార్త తెలిసినా సూరి రాలేదు. కనీసం పరామర్శించడానికి కూడా రాలేదు. తన పొలంలో పనిచేసుకుంటూ ఉండిపోయాడు. అది పార్వతికి ఇంకాస్త బాధను కలిగించింది. మనిషి పోతే కూడా పగపోదా అనుకుంది. రోజులు గడుస్తున్నాయి. బంధువుల రాక తగ్గింది. చిన్నాన్నలు పెద్దనాన్నలు ఎవరి దారిన వారు వెళ్ళిపోయారు. పార్వతి ఒంటరి పోరాటం మళ్ళీ మొదలైంది. ఇప్పుడు భయం తండ్రి గురించి కాదు, సమాజం గురించి. ఒంటరి ఆడపిల్లలు కనిపిస్తే గుంట నక్కల్లా కాచుకొని ఉండే మనుషుల గురించి. అమ్మ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతుంది. ఆమెకు మందులు కొనాలి, ఇంటిని నడపాలి, పొలం పనులు ఒక్కతే చేసుకోవాలి. అదే సమయంలో పార్వతమ్మ ఒక విపరీతమైన నిర్ణయం తీసుకుంది. ఆమెకు పిచ్చి ఉండొచ్చు, కానీ తల్లి ప్రేమలో స్వార్థం ఉండదు కదా. తన కూతురు ఒంటరిగా మిగిలిపోకూడదని, ఎలాగైనా పెళ్లి చేయాలని ఆమె తన అన్నకాళ్ళ మీద పడింది. నా కూతురికి ఒక దారి చూపించన్నయ్యా, పుణ్యం ఉంటుంది అని ఏడ్చింది. మేనమామ మనసు కరిగింది. కాని పార్వతికి మంచి సంబంధం తెచ్చేంత శ్రద్ధ అతనికి లేదు. ఏదో ఒక సంబంధం అంటగట్టి చేతులు దులిపేసుకుందాం అనుకున్నాడు. ఒక తాగుబోతు, ఇల్లు వాకిలి లేనివాడు, వయసులో పెద్దవాడైన ఒక వ్యక్తిని వెతికి పట్టుకొచ్చాడు. ఇదిగో ఇతను మంచివాడు, ఆస్తిపాస్తులు లేకపోయినా కష్టజీవి, పార్వతిని బాగా చూసుకుంటాడు అని అబద్ధాలు చెప్పి పెళ్లి ఖాయం చేశాడు. పార్వతికి ఇష్టం లేదు. నాకు పెళ్లి వద్దు మామయ్య, నేను అమ్మని చూసుకుంటూ ఉండిపోతాను అని ప్రాధేయపడింది. కానీ ఎవ్వరు వినలేదు. ఇప్పుడు చేసుకోకపోతే నేనెవరు చూస్తారు? మీ అమ్మ పోతే నీ సంగతేంటి అని భయపెట్టారు. విధి ఆడిన వింత నాటకంలో పార్వతి పాముగా మారింది. మనసులో సూర్యుని పెట్టుకుని మెడలో వేరొకరితో తాళి కట్టించుకోవాల్సిన దౌర్భాగ్యం. ఆ రోజు పార్వతి పెళ్లి జరుగుతున్నప్పుడు సూరి తన ఇంటి అరుగు మీద కూర్చుని తన కొడుకుతో ఆడుకుంటున్నాడు. ఎదురింట్లో జరుగుతున్న తంతు అతనికి కనిపిస్తుంది. అతని మనసులో ఒక సన్నని అలజడి. పాపం, పార్వతికి ఎలాంటి మొగుడు దొరికాడు అని ఒక చిన్న సానుభూతి కలిగింది.
కాని వెంటనే తన కర్మ, అప్పుడు నాతో వచ్చి ఉంటే రాణిలా చూసుకునేవాణ్ణి, తనే చేసుకున్న స్వయం కృతాపరాధం అని సరిపెట్టుకున్నాడు. పార్వతి మెల్లో 3 ముళ్ళు పడ్డాయి. అవి మంగళసూత్రాలు కాదు, ఆ మెడకు బిగించిన ఉరితాళ్ళు. వచ్చిన భర్త సామాన్యుడు కాదు, పార్వతి తండ్రికి మాత్రం తీసిపోనివాడు. పెళ్ళైన మరుసటి రోజు నుండి అతని అసలు రూపం బయటపడింది. పార్వతి ఇంట్లోనే తిష్టవేశాడు. పనికి వెళ్ళడు. పార్వతి కష్టపడి సంపాదించిన డబ్బు లాక్కొని తాగుతాడు. అడిగితే కొడతాడు. అంతేకాదు, అతని ముసలి తల్లిని కూడా తీసుకొచ్చి పార్వతి ఇంట్లో పెట్టాడు. ఇప్పుడు పార్వతికి ముగ్గురిని పోషించే బాధ్యత. పిచ్చి తల్లి, తాగుబోతు భర్త, ముసలి అత్తగారు. పార్వతి జీవితం ఒక అంతులేని విషాదగాథగా మారింది. కానీ ఆమెకు తెలియదు, రాబోయే రోజుల్లో విధి ఆమెను మరింత కఠినంగా పరీక్షించబోతుందని. సూరితో ఆమెకున్న బంధం ఇంకా పూర్తిగా తెగిపోలేదని, భవిష్యత్తులో అది మరో మలుపు తిరగబోతుందని ఆమె ఊహించలేదు. పార్వతి జీవితం ఒక ఎడారిలా మారింది. అందులో ఆశలనే మొక్కలు మొలకెత్తడానికి ఆస్కారమే లేదు. ఆమె భర్త రంగడు మనిషి రూపంలో ఉన్న మృగం. పెళ్ళైన కొత్తలో ఏదో కొద్దిగానైనా మర్యాద ఉంటుందేమో అనుకుంది పార్వతి. కాని పెళ్లిపీటల మీద ఉన్నప్పుడే తాగి తూలుతున్నవాడికి తాళి కట్టిన భార్య మీద గౌరవం ఎక్కడి నుండి వస్తుంది? ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకునే వరకు పార్వతి ఒక మరమనిషిలా పనిచేస్తూనే ఉంటుంది. ఒక పక్క మతిస్థిమితం లేని తల్లికి సేవలు చేయాలి, స్నానం చేయించటం, అన్నం తినిపించటం, ఆమె అరిచే అరుపులను, చేసే చేష్టలను ఓపిక భరించటం. ఇదంతా పార్వతికి దినచర్యలు భాగమైపోయింది. మరోపక్క రంగడ్ తల్లి అంటే పార్వతి అత్తగారు ముసల్ది. ఆమెకు కళ్ళు సరిగా కనిపించవు, కాళ్ళు నడవ్వు, మంచం మీదే అన్నీ. ఆమె చెడ్డది కాదు, కానీ నిస్సహాయరాలు. కొడుకు చేసే అరాచకాలను చూసి కుమిలిపోవటం తప్ప ఏమీ చేయలేని స్థితి. అమ్మ పార్వతి, నా కడుపున చెడపుట్టాడు తల్లి వీడు, నీ బతుకు బుగ్గిపాలు చేశాడు అని ఆ ముసలావిడ రోజుకొకసారైనా ఏడుస్తుంది. ఆవిడికి కూడా సేవలు చేయవలసిన బాధ పార్వతిదే. ఇక రంగడి విషయానికి వస్తే అతనికి బాధ అనే పదానికి అర్థమే తెలియదు. పార్వతి కష్టపడి పొలంలో పత్తి ఏరి దాన్ని నమ్మి తెచ్చిన డబ్బులను ఆమె బియ్యం డబ్బాలోనో పోపుల డబ్బాలను దాస్తుంది. కానీ రంగడికి ఉన్న వాసన పట్టిగట్టే శక్తి ముందు అవేవి దాగవు. ఇల్లంతా వెతికి ఆ డబ్బులు దొంగలించి సారకొట్టుకు పరిగెత్తేవాడు. అడిగితే దెబ్బలు. ఏమీ మొగుణ్ణి అడుగుతావా? నా ఇష్టం, నేను తాగుతాను, తగలేస్తాను, నీకెందుకు అని జుట్టు పట్టుకొని ఈడ్చి కొడతాడు. ఆ దెబ్బలకు పార్వతి ఒంటి మీద కమిలిన గాయాలు మచ్చలుగా మారాయి. కాని మనస్సుకైన గాయాల ముందు ఇవి చిన్నవే అనిపిస్తుంది ఆమెకు. ఇలా ఉంటే పక్క తోటలో సూరి జీవితం ఒక అందమైన సినిమాలాగా సాగిపోతుంది. సూరి ఇప్పుడు ఒక మోతుబార్ రైతుగా ఎదిగాడు. ఉన్న 4 ఎకరాల తోటను పచ్చగా మార్చాడు. హైబ్రిడ్ పత్తి వేశాడు. దిగుబడి బ్రహ్మాండంగా వస్తుంది. కొత్తగా ట్రాక్టర్ కొన్నాడు. పట్నం నుండి మోటార్ సైకిల్ తెచ్చుకున్నాడు. అతని భార్య వాణి, కొడుకు చింటుతో ఆ ఇల్లు ఎప్పుడు కలకల్లాడుతూ ఉంటుంది. వాణి చాలా మంచిది. ఆమెకు సూరి గతం తెలియదు. పార్వతి గురించి ఎవరో చెప్పినా పాపం ఆ పక్కింటి అమ్మాయికి మంచి జరగలేదు అని బాధపడేదే తప్ప ఆమె తన భర్త మాజీ ప్రేయసి అని అనుమానించేదే కాదు. ఒకరోజు మధ్యాహ్నం ఎండ మండుతుంది. పార్వతి తన పొలంలో గడ్డి మందు కొడుతుంది. వీపున బరువుగా ఉన్న పంపు, ఆకలితో నకనకలాడుతున్న కడుపు, ఎండవేడి అన్నీ కలిసి ఆమెను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉదయం రంగడు చేసిన రచ్చ వల్ల ఆమె టిఫిన్ కూడా చేయలేదు. కనీసం మంచినీళ్లు తాగడానికి కూడా సమయం దొరకలేదు. పక్కనే ఉన్న సూరి పొలంలో సూరి ట్రాక్టర్ నడుపుతున్నాడు. గట్టు మీద చెట్టు కింద వాణి కూర్చుని కొడుకుకి అన్నం తినిపిస్తుంది. నాన్న, ట్రాక్టర్ ఆపిరా, అన్నం తిందువుగాని అని వాడి పిలుస్తుంది. సూరి నవ్వుతూ ట్రాక్టర్ దిగి భార్య బిడ్డల దగ్గరికి వెళ్ళాడు. వాణి తన చేతితో సూరికి ముద్దలు కలిపి తినిపిస్తుంది. ఆ దృశ్యం చూసిన పార్వతికి కళ్ళు తిరిగాయి. అది అసూయ కాదు, తన దౌర్భాగ్యం తాలూక బాధ. ఒకే నేల, ఒకే గాలి, కానీ మా బతుకుల మధ్య ఎందుకింత తేడా?
ఆ పక్కన ఉండవలసిన దాన్ని నేం కదా అనే ఆలోచన మెరుపులా వచ్చి వెళ్ళింది. కడుపులో ఆకలి, మనసులో బాధ తట్టుకోలేక పార్వతి కళ్ళు బయర్లు కమ్మాయి. చేతిలో ఉన్న పంపు కింద పడింది. ఆమె అలాగే నేల మీద కుప్పగూలిపోయింది. ఆ శబ్దం వినిపించి వాణి ఉలిక్కిపడింది. అయ్యో, పక్కింటి పార్వతి పడిపోయింది అని అరిచింది. సూరి అన్నం తింటున్న వాడల్లా ఆగిపోయాడు. వాణి వెంటనే లేచి చేతిలో ఉన్న నీళ్ల బాటిల్ తీసుకుని కంచె దాటి పార్వతి దగ్గరికి పరుగు తీసింది. సూరి ఒక క్షణం ఆలోచించాడు. వెళ్ళాలా వద్దా? పాత పగలు పట్టింపులు అడ్డు వచ్చాయి. కాని మనిషి ప్రాణం కదా, పైగా తన భార్య అటు వెళ్ళింది. ఉండబట్టలేక అతను వెళ్ళాడు. వాణి పార్వతిని ఒళ్ళోకి తీసుకుని ముఖం మీద నీళ్లు చల్లింది. పార్వతి పార్వతి అని పిలిచింది. పార్వతి మెల్లగా కళ్ళు తెరిచింది. ఎదురుగా వాణి ఆందోళన నిండిన ముఖం. ఆ వెనక నిలబడి ఉన్న సూరి. అతని కళ్ళల్లో ఏ భావం ఉందో అర్థం కావటం లేదు. ఏమైంది పార్వతి? పొద్దున్నేం తినలేదా అని వాణి అడిగింది. పార్వతి నీరసంగా తల అడ్డంగా ఊపింది. అయ్యో పాపం, ఉండు, మజ్జిగన్నముంది తీసుకువస్తాను అని వాణి గబగబా వెళ్ళి తన క్యారేజ్లో ఉన్న అన్నం మజ్జిగ తీసుకొచ్చింది. తిను పార్వతి, సిగ్గుపడకు, కడుపులో ముక్క పడితే గాని ప్రాణం లేచిరాదు అని వాణి బలవంతంగా పార్వతికి అన్నం తినిపించింది. సూర్య ఎక్కడి నిలబడి చూస్తున్నాడు. పార్వతి దీన పరిస్థితిని ఇంత దగ్గరగా చూడ్డం ఇదే మొదటిసారి. ఆమె చీర మాసిపోయి ఉంది. చేతులు కాయలు కాసి ఉన్నాయి. ముఖ్యంగా ఆమె నుదుటి మీద కంటి పక్కన ఉన్న కుమిలిన దచ్చులు ఇష్టంగా కనిపిస్తున్నాయి. అవి ఎవరో కొడితే వచ్చిన దెబ్బలని రైతు బిడ్డగా అతనికి అర్థమవుతుంది. అంత పెద్ద దెబ్బ తగిలిందేంటి పార్వతి అని వాణి అమాయకంగా అడిగింది. పార్వతి ఉలిక్కిపడి చీర కొంగుతో ముఖం దాచుకుంది. ఏం లేదక్క, నిన్న కర్ర తగిలింది అని అబద్ధం చెప్పింది. కానీ ఆ అబద్ధం వెనుక ఉన్న నిజం సూరికి అర్థమైంది. ఆమె అన్నం తింటున్న తీరు చూస్తే ఎన్ని రోజులుగా సరిగ్గా తినలేదో అనిపించింది. సూరి గుండెలో ఏదో తెలియని బరువు. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసింది, అనుభవించని అని చెప్పించాడు. కానీ ఇప్పుడు ఆమె పరిస్థితి చూస్తుంటే ఆ కోపం నిలవటం లేదు. జాలి, బాధ ముంచుకొస్తున్నాయి. అంతలోనే దూరం నుండి ఒక అరుపు వినిపించింది. ఏమే దొంగముండా, ఎక్కడ సచ్చావు? రంగడు తూలుతూ వస్తున్నాడు. నోటి నిండా బూతులు, చేతిలో ఒక కర్ర. సూరి వాణి ఆశ్చర్యంగా చూశారు. రంగడు దగ్గరకు వచ్చి పార్వతిని చూసి, ఓహో, ఇక్కడ విందు భోజనం చేస్తున్నావా? ఇంట్లో గంజి కాసమంటే ఇక్కడికొచ్చి పక్కింటోళ్లతో కులుకుతున్నావా అని అరుస్తూ పార్వతి చేతిలోని అన్నం గిన్నెను కాలుతో తన్నాడు. అన్నం నేలపాలైంది. అయ్యో, ఏం పనన్నయ్యా ఇది? ఆకలి వేసి తింటుంది కదా అని వాణి వారించబోయింది. నువ్వు నోరు మూసుకవే, మీ దానం మాకక్కర్లేదు, మా పెళ్ళాం సంగతి నా ఇష్టం అని రంగడు వాణి మీద కూడా వెళ్ళాడు. ఆ మాటతో సూరికి కోపం నశాలానికి అంటింది. తన భార్యను అనేసరికి అతనికి పౌరుషం వచ్చింది. ముందుకు వచ్చి రంగడి చొక్క పట్టుకున్నాడు. ఒరే రంగా, నోరు అదుపులో పెట్టుకో. ఆడదాని మీద చేయి చేసుకోవటమే కాకుండా సాయం చేసిన వాళ్ళనంటావా? ఇంకో మాట మాట్లాడితే పాతేస్తా అని సూరి గర్జించాడు. రంగడు ఆవేశంతో ఉన్న సూరిని చూసి కొంచెం భయపడ్డాడు. తాగుబోతులకు పిరికితనం ఎక్కువ. సరే సరే, పెద్దోడివయ్యావని పెత్తనం చెలాయించకు. రావే ఇంటికి, నీ సంగతి చెప్తా అని పార్వతి జుట్టు పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయాడు. పార్వతి నిస్సహాయంగా సూరి వైపు ఆని వైపు చూసింది. ఆ చూపులో నన్ను కాపాడండి అని ఆర్తి లేదు. ఇది నా కర్మ, మీరు పట్టించుకోకండి అని వైరాగ్యం ఉంది. వాణి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఎంత కష్టం వచ్చింది బావా అమ్మాయికి. ఆ మొగుడు రాక్షసుల్లా ఉన్నాడు. మనం ఏదో ఒకటి చేయలేమా అని సూర్యుని అడిగింది. సూరి మౌనంగా ఉండిపోయాడు. అతని మనసులో తుఫాన్ రేగుతుంది. ఆ రోజు రాత్రి సూరికి నిద్ర పట్టలేదు. పక్కనే వాణి, చింటూ హాయిగా నిద్రపోతున్నారు. కిటికీలోంచి పక్కింటి వైపు చూశాడు. అక్కడ చిన్న దీపం వెలుగుతుంది. ఆ వెలుతురులో పార్వతి నీడ కదులుతుంది. అతనికి గతం గుర్తొచ్చింది. నన్ను నమ్మించి మోసం చేసింది అనే ఒక కారణంతో ఇన్నాళ్ళు ఆమె ద్వేషించాను. కానీ ఈరోజు ఆమె కళ్ళల్లో చూసిన నిజాయితీ, ఆమె పడుతున్న నరకం చూశాక అతని నమ్మకం సల్లడం మొదలైంది. నిజంగా పార్వతి ఆ రాత్రి రాకపోవటానికి
కారణం భయమేనా, లేక ఇంకేదైనా ఉందా? అంత ప్రేమించిన అమ్మాయి డబ్బు కోసం కకృతి పడే మనిషి కాదు కదా. నేనే తొందరపడ్డానా అనే సందేహాలు మొదలయ్యాయి. మరుసటి రోజు సూరి పొలంలో పని ముగించుకొని ఇంటికి వస్తూ ఉండగా పార్వతి ఇంటి వెనుక వైపు నుండి అరుపులు వినిపించాయి. అది పార్వతి తల్లి అరుపులు. వద్దు వద్దు, సూరి వస్తాడు, నా కూతుర్ని తీసుకెళ్తాడు, తలుపు తీయకు, ఆయ్ వస్తాడు, కత్తితో నరుకుతాడు. ఆ పిచ్చి తల్లి అరుపులు సూరి చెవిన పడ్డాయి. అతను ఆగిపోయాడు. గట్టుచాటున నిలబడి విన్నాడు. ఆ తల్లి పిచ్చిలో ఏదో కలవరిస్తుంది. ఆ రాత్రి వాన, చీకటి. పార్వతి వెళ్ళాలి కాని తలుపు తీస్తే ఆయ్ లేస్తాడు. గడియ శబ్దం వద్దు, పార్వతి వెళ్ళకు, నాన్న లేస్తాడు, నిన్ను చంపేస్తాడు. ఆ మాటలు వినగానే సూరి గుండెలో బాంబు పేలినట్లయింది. అంటే ఆ రాత్రి పార్వతి ప్రయత్నించిందా? తండ్రికి భయపడి తల్లిని రక్షించడం కోసం ఆగిపోయిందా? తన ప్రాణం కంటే తల్లి ప్రాణం ముఖ్యమని ఆగిపోయిందా? నిజం నిప్పులా అతని హృదయాన్ని తాకింది. నేను ఎంత తప్పు చేశాను? ఆమెను పిరికిదనుకున్నాను, మోసగత్తె అనుకున్నాను. కానీ ఆమె త్యాగమయ్యి ఆ నరకంలో ఉంటూ కూడా నన్ను రక్షించడానికి, తల్లిని కాపాడడానికి తన ప్రేమను బలి ఇచ్చింది అని సూరికి అర్థమైంది. పశ్చాత్తాపంతో అతని కళ్ళు చెమ్మగిల్లాయి. ఇన్నాళ్ళు ఆమె మీద పెంచుకున్న ద్వేషం ఒక్కసారిగా ఆవిరైపోయింది. దాని స్థానంలో అంతులేని గౌరవం, చెప్పలేనంత బాధ వచ్చేరాయి. ఇప్పుడు నేనేం చేయగలను? ఆమె జీవితం నాశనమైపోయింది. దానికి సగం కారణం నా తొందరపాటు నిర్ణయమే కదా. ఆ రోజు నేను కాసేపు ఆగి ఉంటే, లేదా మరుసటి రోజు ఆమెను కలిసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో అని మదనపడ్డాడు. కాని కాలం మించిపోయింది. ఇప్పుడు తను పరాయి స్త్రీ, తను మరో స్త్రీకి భర్త. ఈ బంధాల మధ్య గీతను చెరిపేయలేడు. కాని కళ్ళ ముందు ఆమె నరకం అనుభవిస్తూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు. మరుసటి రోజు నుండి సూరిలో మార్పు వచ్చింది. అతను పార్వతికి నేరుగా సాయం చేయలేకపోయినా పరోక్షంగా అండగా నిలవాలని నిర్ణయించుకున్నాడు. పంటకు నీరు పెట్టేటప్పుడు తన పొలం నుండి పార్వతి పొలానికి నీరు వెళ్లేలా చేసేవాడు. ఆమె మార్కెట్కి పత్తి బస్తాలు తీసుకెళ్లేటప్పుడు తెలిసిన ట్రాక్టర్ వాడితో చెప్పి తక్కువ రేటుకే తీసుకెళ్లేలా ఏర్పాట్లు చేసేవాడు. ఇవన్నీ పార్వతికి తెలియకుండా జరిగేవి. కానీ విధి వక్రించినప్పుడు చిన్న చిన్న సహాయాలు సరిపోవు. ఒకరోజు ఊర్లో పెద్ద గొడవ జరిగింది. రంగడు ఊర్లో వడ్డీ వ్యాపారి దగ్గర పెద్ద మొత్తంలో అప్పు తీసుకున్నాడు. అది తీర్చలేక చేతులెత్తేశాడు. వడ్డీ వ్యాపారి మనుషులు వచ్చి పార్వతి ఇంటి ముందు గొడవ చేశారు. డబ్బులు కట్టకపోతే నీ పొలం లాక్కుంటాం, లేదా నీ భార్యను తీసుకెళ్ళి మా ఇంట్లో పని మనిషిగా పెట్టుకుంటాం అని నీచంగా మాట్లాడారు. రంగడు సిగ్గు లేకుండా ఏదో ఒకటి చేసుకోండి, నాకు సారా పోయించండి చాలు అన్నాడు. ఆ మాట విని పార్వతి కుప్పగూలిపోయింది. పొలం పోతే బతుకు లేదు, తన మానం పోతే ప్రాణం లేదు. వడ్డీ వ్యాపారి మనిషి పార్వతి చేయి పట్టుకుని లాగబోయాడు. రావే మా సావుకారింటికి, అక్కడ పనిచేసి బాకీ తీర్చు అని ఇచ్చాడు. పార్వతి వద్దు బాబు, కాళ్ళవేళ పడుతూ ఇంకొంచెం టైం ఇవ్వండి అని ఏడుస్తుంది. ఊర్లో జనం చూస్తున్నారు కానీ ఎవరు ముందుకు రావటం లేదు. రంగడికి భయపడి కాదు, అప్పు గొడవ మనకెందుకులే అని. సరిగ్గా అప్పుడే ఒక సింహంలా దూకిన సూరి ఆ రౌడీ చేయిని బలంగా పట్టుకున్నాడు. ఆడదాని మీద చేయి వేస్తే నరుకుత కొడక అని గర్జించాడు. అందరూ ఆశ్చర్యంగా చూశారు. సూరి కళ్ళల్లో నిప్పులున్నాయి. ఎంత బాకీ ఉందో చెప్పు, నేను కడతాను. ఇంకోసారి ఈ ఇంటి గడప తొక్కితే కాళ్ళు విరగ్గొడతా అని జోబులోంచి చెక్బుక్ తీశాడు. అక్కడ నిశ్శబ్దం ఆవహించింది. పార్వతి కళ్ళల్లో కృతజ్ఞతతో కూడిన నీళ్లు. రంగడు నోరిల్లబెట్టాడు. వాణి దూరం నుండి గర్వంగా భర్తను చూస్తుంది. ఊరి నోరు మూయించటం ఎవరి తరం? సూర్య ఆ రోజు నిండు సభలో రంగడి అప్పు తీర్చిన క్షణం పార్వతి పరువును బజార్లో వేలం వేసినట్టయింది. అప్పుల బాధ తీరిందని పార్వతి ఊపిరి పీల్చుకునే లోపే అపవాదాలు మంటలు ఆమె చుట్టుముట్టాయి. పొలంలో కూలి పనులు చేసుకునే ఆడవాళ్లు, రచ్చబండ దగ్గర కూర్చుని మగవాళ్ళు గుసగుస పోవటం మొదలుపెట్టారు. చూసారా, సూరిబాబు అంత డబ్బు ఎందుకు కట్టాడు? పాత ప్రేమ ఇంకా చావలేదన్నమాట. మొగుడు తాగుబోతైతే మాత్రం పక్కింటోడితో సంబంధం పెట్టుకుంటారా?
పార్వతి మంచిది అనుకున్నాం కానీ ఇది కూడా దాని అమ్మలాగే తయారైంది. ఈ మాటలు గాల్లో కలిసి పార్వతి చెవిన పడుతూ ఉంటే ఆమె గుండె రంపంతో కోసినట్టు విలవిల్లాడింది. సాయం చేసిన మనిషిని దేవుళ్ళ చూడవలసింది పోయి రంకు నేర్పితే ఎలా? కానీ పుకార్లను అందరికంటే ఎక్కువగా ఆస్వాదించింది, ఆయుధంగా మలుచుకున్నది మాత్రం ఆ భర్త రంగడే. ఆ రోజు రాత్రి రంగడు ఫుల్లుగా తాగి ఇంటికి వచ్చాడు. చేతిలో మందు సీసా, కళ్ళల్లో పైశాచిక ఆనందం. మూల కూర్చుని ఏడుస్తున్న పార్వతి దగ్గరికి వచ్చి ఆమె జుట్టు పట్టుకుని వెనక్కి లాగాడు. ఏమి పతివ్రత, నీ ప్రియుడు వచ్చాడే, లక్షలు నా ముఖాన కొట్టి నిన్ను విడిపించాడే, ఎంత ప్రేమే నీ మీద వాడికి, ఆ ప్రేమను ఎలా తీర్చుకుంటున్నావు? రాత్రులు కంచె దాటి వెళ్తున్నావా అని నీచంగా మాట్లాడాడు. పార్వతికి ఆ మాటలు వినడానికే అసహ్యం వేసింది. చీ, నోరు మూసుకో, ఆయన దేవుళ్ళా వచ్చి ఆదుకున్నాడు. నీలాంటి వాడికి ఆ మనిషి కాలుగోటికి కూడా సరిపోవు అని ఆవేశంగా అరిచింది. పార్వతి నోటి నుండి అంత గట్టి మాట వచ్చేసరికి రంగడికి అహం దెబ్బతింది. ఓహో, మొగుణ్ణి ఎదిరిస్తావా? ఆ సూరిగాడి అండ చూసుకుని ఎగిరెగిరి పడుతున్నావా? చూడు, వాడి దగ్గర నుండి ఇంకా డబ్బులు ఎలా లాగుతాను అని వికృతంగా నవ్వాడు. ఇదిలా ఉండగా సూరి ఇంట్లో కూడా ప్రశాంతత లోపించింది. ఊర్లో గుసగుసలు వాణి చెవి దాకా చేరాయి. ఆ రాత్రి భోజనాల దగ్గర వాణి మౌనంగా ఉంది. సూర్య ఆ వంక చూశాడు. ఆ మౌనంలో ప్రశ్నలు ఉన్నాయని అతనికి అర్థమైంది. వాణ్ణి నీకేం చెప్పారో నాకు తెలుసు, కాని నన్ను నమ్ము అని సూర్య నెమ్మదిగా మొదలుపెట్టాడు. పార్వతికి నాకు పెళ్లి కాకముందు పరిచయం ఉన్న మాట నిజమే, ఒకప్పుడు ఇష్టపడిన మాట కూడా నిజమే. కానీ అది గతం. ఇప్పుడు నువ్వు చింటూనే నా ప్రపంచం. ఆ రోజు ఆమె పడుతున్న అవమానం చూడలేక ఒక మనిషిగా సాయం చేశానే తప్ప అందులో వేరే ఉద్దేశమే లేదు. వాణి సూర్య కళ్ళల్లోకి సూటిగా చూసింది. అందులో నిజాయితీ కనిపించింది. ఆమె ఒక నిట్టూర్పు విడిచింది. నాకు తెలుసు బావా, మీరు తప్పు చేయరని నాకు నమ్మకం ఉంది. కానీ లోకం ఊరుకోదు కదా. ఆ ఆడపిల్ల బతికి ఇప్పటికే నాశనమైంది. ఇప్పుడు ఈ నిందలు ఆమెను బతకనిస్తాయా అని ఆవేదన వ్యక్తం చేసింది. వాణి భయం నిజమైంది. రంగడిప్పుడు పార్వతిని చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టాడు. డబ్బు కావాలన్నప్పుడల్లా వెళ్ళు, నీ సూర్యుని అడుగు, లేదా నన్ను వెళ్ళి అడగమంటావా? నువ్వు అడిగితే కాదండు అని వేధించేవాడు. పార్వతి ఇవ్వనంటే ఒంటి మీద వాతలు తెల్ల కొట్టేవాడు. ఒకరోజు మధ్యాహ్నం రంగన్ నేరుగా సూరి దగ్గరికి వెళ్ళాడు. సూరి పొలంలో మోటార్ బాగు చేస్తున్నాడు. బావగారు నమస్కారం, రంగడు వెటకారంగా పలకరించాడు. సూరి అసహ్యంగా చూశాడు. ఏంటి పని? ఏం లేదు బావా, మీ దయ వల్ల పాత అప్పు తీరింది, కానీ కొత్త అప్పులు పుట్టాయి. ఇంకో 50,000 సర్దిదితే నా పిల్లం సంతోషిస్తుంది, లేకపోతే పాపం రోజు దెబ్బలు తినవలసి వస్తుంది అని సిగ్గు లేకుండా బ్లాక్మెయిల్ చేశాడు. సూర్య రక్తం మరిగిపోయింది. చేతిలో ఉన్న స్పానర్తో వాడి తల పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. కాని వాడు కోరుకున్నది అదే. గొడవ జరిగితే పార్వతికే నష్టం. చూడు రంగా, ఇంకోసారి డబ్బుల కోసం నా దగ్గరికి వస్తే మర్యాద ఉండదు. కష్టపడి బతుకు, భారీ సంపాదన మీద బతకడానికి సిగ్గుగా లేదా అని గట్టిగా చెప్పి పంపించేశాడు. వట్టి చేతులతో వెనక్కి వెళ్ళిన రంగడు ఆ కోపాన్ని పార్వతి మీద చూపించాడు. ఆ రోజు సాయంత్రం పార్వతి పొలం పని ముగించుకుని ఇంటికి వచ్చేసరికి రంగడి ఇంటి ముందు అరుగు మీద కూర్చుని ఉన్నాడు. లోపల తల్లి అరుపులు వినిపిస్తున్నాయి. అమ్మా అని పరుగున లోపలికి వెళ్ళింది పార్వతి. లోపల దృశ్యం చూసి ఆమె గుండె ఆగిపోయింది. ఆమె తల్లి కింద పడి ఉంది. నుదుటి నుండి రక్తం కారుతుంది. పక్కనే విసిరేసిన ఇత్తడి బిందె పడి ఉంది. ఆ ముసలి ప్రాణం గిలగిలా కొట్టుకుంటుంది. అమ్మ ఏమైందమ్మా అని పార్వతి తల్లిని ఒళ్ళోకి తీసుకుంది. రంగల్ లోపలికి వచ్చాడు. తూలుతూ ఆ ముసల్ది డబ్బులెక్కడ దాచావో చెప్పవే అంటే నన్నే కొరకొర చూస్తుంది. అందుకే ఒక పుషిచ్చా, దానంతటదే పడి చచ్చింది అని నిర్లక్ష్యంగా అన్నాడు. చచ్చింద చంపావరా పాపి అని పార్వతి గట్టిగా అరిచి తల్లి ముఖం మీద నీళ్లు చల్లింది. తల్లి కళ్ళు తెరవగానే ఆ పిచ్చి తల్లి తన కూతుర్ని ఈ లోకంలో ఒంటరిని చేసి అనంతలోకాలకు వెళ్ళిపోయింది. ఇన్నాళ్ళు పార్వతికి ఉన్న ఏకైక బంధం, ఆమెను బతికించిన ఏకైక బాధ తెగిపోయింది.
పార్వతికి దుఃఖం ఆగలేదు. ఒక రకమైన స్తబ్దత ఆవహించింది. కళ్ళల్లో నీళ్లు ఇంకిపోయాయి. ఆమెలో ఏదో చచ్చిపోయింది. ఊర్లో జనమంతా పోగయ్యారు. ప్రమాదవశాత్తు పడిపోయిందని రంగన్ నాటకమాడాడు. ఎవరికి అనుమానమున్నా పోలీసుల దాకా వెళ్లే ధైర్యం లేదు. తల్లి అంత్యక్రియలు ముగిశాయి. పార్వతి ఇప్పుడు ఆ ఇంట్లో పూర్తిగా ఒంటరి. అత్తగారు మంచంలో ఉంది. భర్త ఒక కాలయముడు. ఆమెకు బతకాలనిపించడం లేదు. కానీ చావడానికి కూడా ధైర్యం చాలడం లేదు. కొన్ని రోజుల తర్వాత పార్వతికి ఒక షాకింగ్ నిజం తెలిసింది. రంగడు ఇంటి పత్రాలు, పొలం పత్రాలు వెతుకుతున్నాడు. ఎందుకు వెతుకుతున్నావు అని అడిగింది పార్వతి నిర్జీవంగా. అమ్ముతున్న ఈ డొక్కు ఇల్లు, ఆ చౌడు పొలం అమ్మేసి పట్నం వెళ్ళిపోదాం. అక్కడ ఏదైనా బిజినెస్ పెడతా అన్నారు రంగడు. అమ్మడానికి వీల్లేదు. ఇది నా పుట్టింటి ఆస్తి. నా నాన్న రక్తం, నా ఇష్టం అని అడ్డు చెప్పింది పార్వతి. నీ ఆస్తి అయితే ఏంటే, నువ్వు నా దానివి, నీది ఏదైనా నాదే అని ఆమెను తోసేసి పట్టె పగలగొట్టి పత్రాలు తీసుకున్నాడు. ఆ పత్రాలు పట్టుకుని అతను వెళ్ళింది ఎక్కడికో కాదు, సూరి దగ్గరికి. సూరి ఇంటి బయట నిలబడి, సూరి బాబు, మా పొలం కొనుక్కోవా? నువ్వు కొనుక్కోకపోతే ఊర్లో వేరే ఎవరికైనా అమ్మేస్తాం. అప్పుడు నీ పాత ప్రేయసి రోడ్న పడుతుంది అని బేరం పెట్టాడు. సూరికి దిక్కు తోచలేదు. రంగడు పొలం అమ్మేస్తే పార్వతికి ఉన్న ఆ కాస్త ఆధారం కూడా పోతుంది. ఆమె రోడ్న పడుతుంది. వేరే వాళ్ళు కొంటే ఆమె పరిస్థితి ఏమవుతుందో. కానీ తను కొంటే వాణి ఏమనుకుంటుంది, ఊరి ఏమనుకుంటుంది? చూసారా, చివరికి ఆమెను, ఆస్తిని తన వశం చేసుకున్నాడు అని అనరా? ఇంటి లోపల వాణి అంతా వింటుంది. ఆమె బయటకు వచ్చింది. ఏమండి, ఆ పొలం మనమే కొందాం అని చెప్పింది. సూర్య ఆశ్చర్యపోయాడు. వాణి, నువ్వు? అవును బావా, మనం కొనకపోతే ఆ రౌడీ విధవ ఇంకెవరకు అమ్మేస్తాడు. అప్పుడు పార్వతికి నించడానికి నీడ కూడా ఉండదు. మనం కొంటే కనీసం ఆ పొలాన్ని ఆమెకు కౌలికివ్వచ్చు. ఆమె బతుకుతుంది. జనం ఏమనుకుంటే మనకేంటి, ఒక ఆడదాని ప్రాణం కంటే పరువు ఎక్కువ కాదు కదా అని తేల్చి చెప్పింది. వాణి గొప్ప మనసుకి సూరి చేతులెత్తి మొక్కాలనిపించింది. సూరి రంగడి దగ్గర పొలం కొన్నాడు. మార్కెట్ రేటు కంటే ఎక్కువే ఇచ్చాడు. ఆ డబ్బు చూడగానే రంగడి కళ్ళు మెరిశాయి. ఇక నా బతుకు రాజాసాహెబ్లా ఉంటుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు. కాని పార్వతికి విషయం తెలిసింది. తన పొలం, తన ఇల్లు ఇప్పుడు సూరి పేరు మీద మారాయి. ఆమెకు కృతజ్ఞత కంటే అవమాన భారమే ఎక్కువైంది. ఎవరి ముందు తల ఎత్తుకొని బతకాలనుకున్నాను, ఇప్పుడు వాళ్ళ దయ మీద బతకాలా? నా భర్త నన్ను అంగట్లో సరుకులు అమ్మేశాడాం అని కుమిలిపోయింది. అయితే రంగడి చేతికి పెద్ద మొత్తం చిక్కింది కదా, ఇక అతను ఊరుకుంటాడా? ఆ డబ్బుతో పట్నం వెళ్ళి జల్సాలు చేయడం మొదలుపెట్టాడు. ఇంటికి రావడం మానేశాడు. వారం రోజులు, 10 రోజులు రంగడి ఇంటికి రాలేదు. పార్వతి కొంచెం ఊరట దొరికింది. పీడ వదిలింది అనుకుంది. కాని ఒకరోజు అర్ధరాత్రి తలుపు గట్టిగా ఎవరో బాదుతూ ఉన్నారు. పార్వతి భయంగా వెళ్ళి తలుపు తీసింది. ఎదురుగా పోలీసులు, వెనుక సూరి. ఏమైంది అని అడిగింది పార్వతి. నీ భర్త రంగడు పట్నంలో ఒక గొడవలో కత్తిపోట్ల గురయ్యాడు, ఆసుపత్రిలో చనిపోయాడు అని చెప్పారు పోలీసులు. పార్వతికి కాళ్ల కింద భూమి కదిలింది. ఇది శుభవార్త లేక దుర్వార్త? తనని హింసించిన వాడు పోయాడు, కానీ ఇప్పుడు తను మొండమోపి అనే ముద్రతో మిగిలిపోయింది. చేతిలో చిల్లి గవ్వలేదు, ఆస్తి లేదు, అంత సూరిపరమయ్యింది. పోలీసులు వెళ్ళిపోయాక సూరి అక్కడే నిలబడ్డాడు. వర్షం పడుతుంది. ముళ్ళెకంచె పక్కన చీకట్లో ఇద్దరు నిలబడ్డారు. 10 ఏళ్ల క్రితం ప్రేమను చిదిమేసిన అదే స్థలం. పార్వతి పిలిచాడు సూరి. పార్వతి తల ఎత్తలేదు. భయపడకు, ఆ పొలం, ఇల్లు నా పేరు మీద ఉన్నా అవి నీవే. నీవు వాటిని ముట్టుకోను. నువ్వు దర్జాగా బతుకు అని చెప్పాడు. కాని పార్వతి నవ్వింది. ఒక విరక్తి నవ్వు. దర్జాగనా, అనాథగనా? సూరి, ఒకప్పుడు నాతో వస్తావా అని అడిగావు. అప్పుడు నా పిరికితనం నన్ను ఆపింది. ఇప్పుడు నాకెవరు లేరు. నా అన్న వాళ్ళెవరూ లేరు. నేను స్వేచ్ఛగా ఉన్నానా లేక శూన్యంలో ఉన్నానా? ఆమె ప్రశ్న సూర్యుని కదిలించింది. రంగడు చనిపోయాడు అన్న వార్త పార్వతికి స్వేచ్ఛనివ్వలేదు. సరికొత్త సంఖ్యలను వేసింది. ఆ సంఖ్యల పేరు గర్భం.
భర్త చనిపోయిన 3 నెలలకి పార్వతికి తెలిసింది తన కడుపులో ఒక ప్రాణం పెరుగుతుందని. అది ఆనందాన్నిచ్చే వార్త కాదు, అది ఒక పిడుగుపాటు. తన్ని చిత్రహింస పెట్టిన రాక్షసుల రక్తమే తనలో పెరుగుతుంది. ఒక తాగుబోతికి, ఒక క్రూరుడికి వారసుడు లేదా వారసురాల్ని కనాలా? ఈ బిడ్డ పుడితే మళ్ళీ ఆ రంగడి పోలికలతో ఉంటే జీవితాంతం ఆ నరకాన్ని గుర్తు చేసుకుంటూ బతకాలా? పార్వతికి పిచ్చి పట్టినట్టయింది. ఎవరికి చెప్పలేదు. కడుపు గట్టిగా బిగించి కట్టుకునేది. వాంతులు అవుతూ ఉంటే జ్వరమని అబద్ధం చెప్పేది. కాని దాస్తే దాగేద గర్భం. 5వ నెల వచ్చేసరికి ఆమె శరీరంలో మార్పులు స్పష్టంగా కనిపించడం మొదలయ్యాయి. ఊర్లో గుసగుసలు మళ్ళీ మొదలయ్యాయి. ఈసారి అవి మరింత జుగుస్పాకరంగా ఉన్నాయి. మొగుడు చచ్చిపోయి 3 నెలలైంది. ఇప్పుడు దీని కడిపేంటి? రంగడు బతుకున్నప్పుడు వీళ్ళ కాపురం సజావుగా లేదనేవారు కదా. మరి ఈ కడుపు ఎవరిది? ఇంకెవరిది? ఆ సూరిబాబు రోజు ఆ ఇంటి చుట్టూ తిరుగుతున్నాడు కదా. ఇల్లు పొలం కొన్నాడు. ఇప్పుడేకంగా ఈ మాటలు విషబాణాల్లా పార్వతిని గుచ్చుకున్నాయి. నిజానికి ఆ కడుపు రంగడిదే, కాని లోకం నమ్మదు. మొగుడు పోయిన ముండమోపి కడుపు వస్తే అది అక్రమ సంబంధమే అని ముద్ర వేసింది సమాజం. ఆ నిందలు భరించలేక ఒకరోజు రాత్రి పార్వతి ఒక నిర్ణయానికి వచ్చింది. చచ్చిపోవాలి. నా చావుతోనే ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. ఆమె తన పెరట్లో ఉన్న బావి దగ్గరికి వెళ్ళింది. వెన్నెల కాస్తుంది. బావిలో నీళ్లు మెరుస్తున్నాయి. అమ్మ నేను వస్తున్నా అనుకుంటూ గట్టు మీదకి ఎక్కింది. కళ్ళు మూసుకుంది. దూకటానికి సిద్ధమైంది. పార్వతి ఓ గంభీరమైన పిలుపు. అది సూరి గొంతు కాదు, అది ఒక స్త్రీ గొంతు. పార్వతి ఉలిక్కిపడి వెనక్కి చూసింది. అక్కడ వాణి నిలబడుంది. వాణి కళ్ళల్లో కోపం లేదు, అసహ్యం లేదు, ఒక తల్లి ప్రేమ ఉంది. గబాగబా వచ్చి పార్వతి చేయి పట్టుకుని బావి కట్టు మీద నుండి కిందకు లాగింది. ఒక్క ఉదుట్న పార్వతి చెంప మీద కొట్టింది. ఏం చేస్తున్నావు పిచ్చిదానా? పిరికిదాంట్లా చస్తావా? నీ కడుపులో ఉన్నది ఎవరు? ఒక పసిప్రాణం కదా. దానికి ఊపిరిపోయడం రాకపోతే మానే. ఊపిరి తీసే హక్కు నీకెవరిచ్చారు? వాణి గట్టిగా నిలదీసింది. పార్వతి బోర్న ఏడ్చేసింది. వాణి కాళ్ళ మీద పడిపోయింది. నేను తట్టుకోలేకపోతున్నా అక్క. ఈ లోకం నన్ను బతకనివ్వదు. ఈ కడుపు ఆ పాపాత్ముడిది. దేన్ని నేను ఎలా మొయ్యాలేం? అందరూ ఇది సూరిబాబుదే అని అనుకుంటున్నారు. మీ కాపురంలో నేను చిచ్చు పెట్టలేనక్క అని కన్నీరు మున్నీరైంది. వాణి పార్వతిని లేపి గుండెలకు హత్తుకుంది. ఊరుకో పార్వతి. లోకం ఏమనుకుంటే మనకేంటి? నా భర్త ఏంటో నాకు తెలుసు, నువ్వేంటో నాకు తెలుసు. ఆ రంగడు ఎలాంటి వాడైనా పుట్టబోయే బిడ్డ పవిత్రమైంది. బురదలో కూడా తామర పువ్వు పూస్తుంది. నీ బిడ్డను నువ్వు కను. ఆ బిడ్డకు తండ్రి పేరు అవసరం లేదు, తల్లి ప్రేమ చాలు. ఆ క్షణం వాణి రూపంలో పార్వతికి దైవం కనిపించింది. భర్త మాజీ ప్రేయసిని ఇంతలా ఆదరించే స్త్రీ ఈ లోకంలో ఉంటుందా? వాణి ఆ రాత్రి సూరికి విషయం చెప్పింది. ఏమండి, పార్వతి కడుపుతో ఉంది. ఊరు రకరకాలుగా అనుకుంటుంది. కానీ మనం ఆమె కండగా నిలబడాలి. రేపు పొద్దున సీమంతం చేద్దాం. మనమే దగ్గరుండి చేద్దాం. అప్పుడు ఈ ఊరు నోరు మూతపడుతుంది అని చెప్పింది. సూరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తన భార్య ఔన్నత్యానికి శిరస్సు వంచి నమస్కరించాడు. మరుసటి రోజు ఊహించని పరిణామం. సూరి ఇంట్లో పండగ వాతావరణం. పార్వతిని తన ఇంటికి తీసుకువచ్చింది వాణి. ఆమెకు కొత్త చీర కట్టి, పూలు పెట్టి, పసుపు కుంకుమ పెట్టి సీమంతం చేసింది. ఊర్లో ఆడవాళ్ళందరినీ పిలిచింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి వానమ్మ, నీ మొగుడు పాతలవరికి నువ్వే సీమంతం చేస్తున్నావా అని గుసగుసలాడారు. అప్పుడు వాణి మైక్ తీసుకుని అందరి ముందు గట్టిగా చెప్పింది. అవును, పార్వతి నా చెల్లెలు. ఆమె కడుపులో ఉన్నది ఆమె భర్త రంగడి బిడ్డ. దురదృష్టవశాత్తు తండ్రి లేడు. ఆ లోటు తెలియకుండా మేనమామగా నా భర్త, పెద్దమ్మగా నేను ఈ బిడ్డను ఆశీర్వదిస్తున్నాం. ఇంకొకసారి ఎవరైనా పార్వతి గురించి తప్పుగా మాట్లాడితే నా నోరు ఊరుకోదు. వాణి మాటలకు ఊరు నిశ్శబ్దమైపోయింది. ఆ ధైర్యం, ఆ మంచితనం ముందు నోర్లు మూతపడ్డాయి. పార్వతి కళ్ళ నుండి ఆనంద బాష్పాలు రాలాయి. ఇన్నాళ్ళు తాను కోల్పోయిన కుటుంబం మళ్ళీ దొరికిందనిపించింది. నెలలు నిండాయి.
ఒక వర్షం కురుస్తున్న రాత్రి పార్వతికి నొప్పులు వచ్చాయి. వాణి, సూరి ఆమెను పట్నం ఆసుపత్రికి తీసుకువెళ్లారు. కొన్ని గంటల వేదన తర్వాత పసిబిడ్డ ఏడుపు వినిపించింది. ఆడపిల్ల, లక్ష్మీదేవి లాంటి ఆడపిల్ల పుట్టింది. ఆ బిడ్డను చేతుల్లోకి తీసుకోగానే పార్వతికి తన కష్టాలన్నీ మర్చిపోయినట్లు అనిపించింది. ఆ చిన్నారి ముఖంలో రంగడి క్రూరత్వం లేదు, తల్లి అమాయకత్వం ఉంది. నా బంగారు తల్లి అని ముద్దు పెట్టుకుంది. కాలం గిర్రున తిరిగింది. 5 ఏళ్లు గడిచాయి. ఇప్పుడు పార్వతి మునుపటి పార్వతి కాదు. ఆమెలో ఒక కొత్త వెలుగు, ఒక కొత్త ఆత్మవిశ్వాసం వచ్చాయి. సూరి తిరిగి ఇచ్చిన పొలంలో ఇప్పుడు బంగారు పంట పండుతుంది. ఆమె స్వయంగా వ్యవసాయం చేస్తుంది. ఉదయాన్నే లేచి ట్రాక్టర్ డ్రైవర్లను పురమాయించటం, మార్కెట్ ధరలు తెలుసుకోవటం ఆమె ఒక రైతుగా రాణిస్తుంది. ఆమె కూతురు స్నేహ పేరు పెట్టింది వాణ్ణి. స్నేహ ఇప్పుడు స్కూల్కి వెళ్తుంది. సాయంత్రం అయితే చాలు స్నేహ పక్కనే ఉన్న సూరి ఇంటికి పరిగెడుతుంది. సూరి కొడుకు చింటుతో ఆడుకుంటుంది. వాణి స్నేహకు తలదువ్వి స్నాక్స్ పెడుతుంది. సూర్యుని మామయ్య అని పిలుస్తూ స్నేహ ఆ ఇంట్లో సందడి చేస్తుంది. ఒక సాయంత్రం సూర్యాస్తమయం అవుతుంది. పార్వతి, సూరి తమ పొలాల మధ్య ఉన్న కంచె దగ్గర నిలబడ్డారు. అదే కంచ ఒకప్పుడు సూరి రా వెళ్దాం అని పిలిచిన కంచ. ఒకప్పుడు ముళ్ళతో ఇద్దరిని వేరు చేసిన కంచం. కానీ ఇప్పుడు ఆ కంచకున్న ముళ్ళు తుప్పు పట్టిపోయాయి. దానిమీద ఇప్పుడు తీగలు పాకి అందమైన పువ్వులు పూసాయి. పంట బాగా వచ్చింది కదా పార్వతి? సూరి అడిగాడు. అవును సూరిబాబు, అంత మీ దయ, అక్కదయ అంది పార్వతి నవ్వుతూ. అక్కర్లేదు పార్వతి, అది నీ కష్టం. ఆనాడు నువ్వు రానందుకు బాధపడ్డాను, నిన్ను ద్వేషించాను. కానీ ఇప్పుడు అనిపిస్తుంది విధి మనల్ని కలపకపోవడమే మంచిదైందేమో అని. పార్వతి ఆశ్చర్యంగా చూస్తుంది. అవును, మనం కలిసి ఉంటే ఒక మామూలు భార్యాభర్తలుగా ఉండేవాళ్ళం. కానీ విడిపోవటం వల్లే వాణి లాంటి దేవత నా జీవితంలోకి వచ్చింది. నువ్వు కష్టాన్ని ఎదుర్కొని ఇంత ధైర్యవంతురాలుగా మారావు. ఈరోజు మన మధ్య ప్రేమ కంటే గొప్పదైన గౌరవం ఉంది, ఈ స్నేహపూర్వక బంధం ఉంది అన్నాడు సూరి. పార్వతి చిరునవ్వు నవ్వింది. నిజమే సూరి, అప్పుడు నేను పిరికిదాన్ని. నాన్న భయంతో, అమ్మ ప్రేమతో రాలేకపోయాను. కానీ ఆ పిరికితనమే నాకు జీవిత పాఠాలు నేర్పింది. ఈరోజు నేను ఎవరి మీద ఆధారపడకుండా బతుకుతున్నానంటే అది ఆ గతం ఇచ్చిన గాయాల వల్లే. నా కూతురు స్నేహకు నేను చెప్పేది ఒకటే, ప్రేమ ముఖ్యమే కానీ ఆత్మగౌరవం అంతకంటే ముఖ్యం. దూరం నుండి వాణి పిలుస్తుంది. ఏమండి, పార్వతి రండి, కాఫీ తాగుదాం. వస్తున్నామక్క అని పార్వతి అరిచింది. ఆకాశంలో ఎర్రటి సూర్యుడు అస్తమిస్తున్నాడు. చీకటి పడుతుంది. కానీ భయపెట్టే చీకటి కాదు అది. విశ్రాంతాన్నిచ్చే చల్లటి చీకటి. ముళ్ళ కంచె ఇప్పుడు లేదు. అది కేవలం 2 పొలాల గట్టు మాత్రమే. మనుషుల మధ్య ఉండవలసిన హద్దులు, బాధ్యతలు, బంధాలు అన్నీ ఇప్పుడు ఒక సక్రమైన దారిలో సాగుతున్నాయి. ప్రేమంటే పొందడమే కాదు, కొన్నిసార్లు కోల్పోయి కూడా ఎదుటివారి సంతోషంలో మన సంతోషాన్ని వెతుక్కోవటం. పార్వతి, సూరి తమ జీవితాల్లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ మనసులుగా గెలిచారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.